కోస్తా జిల్లాలో కురుస్తున్న వర్షాలు రాయలసీమలో ముఖం చాటేశాయి. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురవడం మినహా వానలు వంగడం లేదు. ఖరీఫ్ సీజన్ మొదలై నెలన్నర రోజులైనా పంటలు కనీస స్థాయిలోనూ సాగు కాలేదు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు అదును పోతోందని ఆందోళన చెందుతున్నారు. కరువు జిల్లా అయిన అనంతపురంలో వర్షపాతం మరీ తక్కువగా ఉన్నందువల్ల ప్రధాన పంటల సాగు సందిగ్ధంగా మారింది. ఇప్పటికే సాగు చేసిన పంటలకి తడులు అందక రైతులకి దిక్కు తోచడం లేదు. అయితే జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే తట్టుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలియజేస్తున్నారు. రెయిన్ గన్లు, తుంపర పరికరాలు, ఆయిల్ ఇంజన్ల ద్వారా రక్షక తడులు ఇస్తామని, పంటలు బెట్టకి వచ్చిన రైతులు అధికారుల్ని సంప్రదించాలని కోరుతున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి అనంతపురం జిల్లాలో మేఘాలు ఊరిస్తున్నాయే కానీ వర్షాలు కురుస్తున్న దాఖలాలు లేవు. తొలుత జూన్ నెలలో కొద్దిపాటి వర్షం కురవగా కేవలం 8% మాత్రమే విస్తీర్ణంలో రైతులు విత్తనము వేసుకున్నారు. అయితే ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల పంట ఇబ్బందికరంగా మారింది. ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి వ్యవసాయ శాఖ రైతులు పంట నష్టపోకుండా ఏ విధంగా చర్యలు చేపట్టడానికి సిద్ధమైందో అనంతపురం జిల్లా జేడీఏ శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. ఓవరాల్గా జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది సార్? మనం వర్షపాతం ప్రకారంగా చూసినట్లయితే గత నెల 63.9 mm నా సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 63.9 mm వర్షపాతం నమోదు అయ్యిందండి. ఈ రోజు 13వ తారీఖు చూసినట్లయితే మనకి ఈ నెలకి 67.4 mm గాను మనకి ఇప్పటికి 10 mm దాకా మనకి వర్షపాతం అనేది నమోదు అయ్యిందండి. మనకి ఇంకా వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి వర్షం పడిన వెంటనే రైతులు విత్తనాలు విత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా మనకి జూన్ మొదటి వారంలో వేసినటువంటి పంటలు 45 రోజుల దాకా పంట ఉంది, ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా రెండవ వారంలో వేసిన పంట కూడా ఎక్కడైతే నీటి పారకం ఉందో అక్కడంతా కూడా పంట బాగానే ఉంది. అదేవిధంగా వర్షాధారంగా చూసినట్లయితే మనకి పంట వేసిన దగ్గర నుంచి 50 రోజుల దాకా కూడా మనకి ఈ వేరుశెనగ బెట్టను తట్టుకునే లక్షణం ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో అడపదడప వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి పంట మళ్ళీ రికవర్ అవుతూ ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏమీ లేదు. ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణం ఎంత ఉండాలి? ఇప్పుడు దాకా ఎంత సాగైంది? మనం ఈ సంవత్సరం చూసినట్లయితే మనకి 7,41,000 హెక్టేర్ల విస్తీర్ణంలో మనకి సాధారణ విస్తీర్ణం అంటే మనకి. కానీ ఇప్పటికి మనకు పడింది ఏంటంటే ఒక 70,000 హెక్టేర్లలో మనకి అన్ని రకాల పంటలు అనేది రైతులు విత్తుకోవడం జరిగింది. అదేవిధంగా మనం వేరుశెనగ వారికి చూసినట్లయితే, ఎందుకంటే ప్రధానమైన పంట మన అనంతపురం జిల్లాలో వేరుశెనగ, మనకి 5.43 లక్షల హెక్టేర్లలో మనకి విత్తనం విత్తవలసి ఉండగా 61,000 హెక్టేర్లలో ఇప్పటికీ రైతులు విత్తనాన్ని విత్తడం జరిగింది. అదేవిధంగా మనకి కంది విషయానికి వస్తే 53,000 హెక్టేర్లలో మనకి విత్తనం విత్తవలసి ఉండగా 2,000 హెక్టేర్లలో మాత్రమే విత్తనం విత్తారు. అదేవిధంగా ప్రతి విషయానికి వచ్చినట్లయితే మనకి 50,000 హెక్టేర్లలో మనకి విత్తనం వేయవలసి ఉండగా మనకి 2,000 హెక్టేర్లలో మాత్రమే మనకి రైతులు విత్తనాన్ని విత్తారు. అంటే మీరు చెప్పిన గణాంకాలను బట్టి అంటే కొంత వర్షాభావము కనిపిస్తున్నట్లు ఉంది. చాలామంది రైతులు విత్తనం కూడా వేయలేని పరిస్థితి ఉంది. అయితే విత్తనం వేసిన రైతులు మొలక దశలో ఉన్న పంటలకు కూడా ఇప్పుడు చినుకు లేకపోవడం వల్ల బెట్ట ఏర్పడిందనేది చెప్తున్నారు. మీరు ఏ విధంగా దీనికి సన్నద్ధమయ్యారు? మొత్తం మనం ఇందాక చెప్పుకున్న ప్రకారం అయితే 61,000 హెక్టేర్లలో వేరుశెనగ వేసి ఉన్నారు. దీంట్లో మనకి 50,000 హెక్టేర్లలో ఓన్లీ బోర్ల కింద వేశారు. ఒక 10,000 హెక్టేర్లు మాత్రమే మనకి వర్షాధారంగా వేశారు. ఈ వర్షాధారంలో మాత్రం ఎందుకంటే మనకి మధ్యలో వర్షం అప్పుడప్పుడు పడతా ఉంది, తగినంత వర్షం లేదు కాబట్టి కొంత నీకు బెట్టకు గురయ్యే పరిస్థితులు అయితే ఉన్నదనేది వాస్తవము. దీనికి గాను మనకి ప్రభుత్వం వారు 2016లో మనకి రెయిన్ గన్స్, అదేవిధంగా ఆయిల్ ఇంజన్లు, స్ప్రింక్లర్లు, వాటర్ క్యారింగ్ పైప్స్ మనకి ప్రభుత్వం వారు రక్షక తడులు ఇచ్చేదానికి గాను మనకి ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో పంట బెట్టకు వచ్చిన పరిస్థితులు ఉండి, అదేవిధంగా బోర్ కింద నీళ్లు తక్కువ ఉండి బోర్లలో పెట్టుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా మా వ్యవసాయ శాఖ తరఫున, అదేవిధంగా మా వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు కూడా వారికి వీటిని సప్లై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే 63 మండలాలు, ఇది చాలా విస్తీర్ణ పరంగా జిల్లా అనంతపురం జిల్లా చాలా అధిక విస్తీర్ణంలో ఉంటుంది. దీనికి సంబంధించి మరి మీ దగ్గర ఎన్ని జలఫిరంగులు ఉన్నాయి, ఎన్ని పైపులు ఉన్నాయి, ఎన్ని ఆయిల్ ఇంజన్లు ఉన్నాయి, వాటి సన్నద్ధత ఎలా ఉంది మీ దగ్గర?
మా దగ్గర రెయిన్ గన్స్ చూసినట్లయితే 5034 ఉన్నాయండి. అదేవిధంగా మనం స్ప్రింక్లర్లు చూసినట్లయితే 5658 ఉన్నాయి. అదేవిధంగా మనం ఆయిల్ ఇంజిన్లు చూసినట్లయితే 3771 ఉన్నాయండి. మనకి పైపులు కావాలా ముఖ్యంగా, కాబట్టి అవి మనకి 3,38,000 నెంబర్స్ ఉన్నాయండి. రైతులకు అందుబాటులో ఉంచాం. కాబట్టి రైతు సోదరులు సంబంధిత అధికారులని, మా వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వారి దగ్గర నుంచి పొంది మా పంట యొక్క కీలక దశలో ఈ నీటి తడులు పెట్టుకొని పంటలను రక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రైన్ గన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ పంటలకు రైతులు దీన్ని రక్షక తడులకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా మనకి ప్రధానమైన పంట మనకి అనంతపురంలో వేరుశెనగ పంట అండి. ముఖ్యంగా మనకి 6 లక్షలు దగ్గర మనకి ఇక్కడ పంట సాధారణ విస్తీర్ణం వేయటం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. ముఖ్యంగా మనకి వార్షిక పంటల్లోనే అంటే ఎక్కువ ఎత్తు ఎదగకుండా అంటే అపరాల పంటలకి, అదేవిధంగా మనకి నూనె గింజల పంటల్లో మనం ఈ రెయిన్ గన్స్ని మనము స్ప్రింక్లర్లని బాగా వాడుకోవచ్చండి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి అన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తితే మన దగ్గర ఉన్న పరికరాలు కానీ రైన్ గన్నుల ఈ సంఖ్య కానీ సరిపోయే అవకాశం ఉందా, లేదా ఇంకా ఏమన్నా కొత్తగా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఇచ్చిన దానికంటే మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయండి. మనకు విస్తీర్ణం పెరిగి మళ్ళీ మధ్యలో మనకి ఏమైనా బెట్ట పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినట్లయితే అప్పుడు కూడా సరిపోతాయండి. జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతుల పంటకు రక్షక తడులు ఇవ్వడానికి పరికరాలతో సిద్ధంగా ఉన్నామని జేడీఏ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా.